Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste the Daily. ఒక మినీ యుద్ధం చేశాక వీర ధీర సూరన్ సినిమా చూడడం జరిగింది. అండ్ చూస్తున్నప్పుడు నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఒక మూమెంట్లో ఏంటంటే, అది ఇంటర్వెల్కి ముందు వచ్చే ఒక మూమెంట్. ఒక సూపర్ కాన్ఫ్రంటేషన్ సీన్ ఒకటి జరుగుతుంది హీరోకి ఇంకో క్యారెక్టర్కి. హీరోకి ఒక న్యూ ఫౌండ్ మోటివేషన్, ఒక కొత్త గోల్ ఒకటి సెట్ అవుతుంది. హీరో కూల్గా నడుస్తూ ఉంటాడు, మ్యూజిక్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ది పర్ఫెక్ట్ ఇంటర్వెల్ మూమెంట్. ఇప్పుడు ఇంటర్వెల్ కార్డ్ ఇక్కడ స్క్రీన్ మీద అపియర్ అవుతుంది అనుకున్నా, కానీ అవ్వలే. ది యాక్చువల్ ఇంటర్వెల్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఏంటి అనేది నేను చెప్పను, కానీ అటువంటి ఇంటర్వెల్ మూమెంట్ అనేది ఈ జానర్ ఆఫ్ ఫిల్మ్స్లో మనం ఎప్పుడూ చూసుంటాము. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. మీరు మూవీ చూసినప్పుడు కూడా యూ విల్ డెఫినెట్లీ ఫీల్ దాట్. కానీ సినిమా మొత్తంలో ఇన్ని సర్ప్రైజెస్ ఉన్నాయా అంటే అన్ని సర్ప్రైజెస్ లేవు. మోస్ట్లీ స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటుంది. పెద్దగా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమీ అంత జరిగిపోదు. బట్ ఎస్యు అరుణ్ కుమార్ ఆయనే డైరెక్టర్. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కానివ్వండి, తేని ఈశ్వర్ గారి సినిమాటోగ్రఫీ కానివ్వండి, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కానివ్వండి, అందరి యాక్టింగ్ లైక్ ఆన్సంబుల్ కాస్ట్ యాక్టింగ్ కానివ్వండి, దాట్ కీప్స్ యూ హుక్డ్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఉండే ఆ స్క్రీన్ ప్లే. ఇట్స్ అ ప్లే బిట్వీన్ 3 మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. సురాజ్ వెంజరముడు, ఎస్జే సూర్య అండ్ విక్రమ్ ప్లే చేసిన క్యారెక్టర్స్. ఇట్స్ లైక్ అ డాగ్ క్యాట్ మౌస్ చేజ్ లాంటి ఒక స్టోరీ లైన్. చాలా థిన్ స్టోరీ లైన్. ఇంత థిన్ స్టోరీ లైన్తో ఒక నైట్ స్పాన్లో జరిగే ఈవెంట్స్తో కథని ఎంగేజింగ్గా ఇంటెన్స్గా ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. కానీ అక్కడక్కడ కొంచెం ఓవర్ లాంగ్గా అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ ఇట్స్ వెరీ వాట్ యూ కాల్ ఇంటెన్సిటీ అనేది అది సస్టైన్ అవుతూ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ ద ఫిల్మ్ ఈస్ కాల్డ్ వీర ధీర సూరన్ పార్ట్ 2. దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్, భయపడిపోకండి. ఈ సినిమా మొదలైనప్పటి నుండి అంటే ఫస్ట్ సీన్ నుండే ఒక సెకండ్ హాఫ్ లేకపోతే ఒక ప్రీ క్లైమాక్స్ మోడ్లో ఉంటుంది మూవీ అంతా. అంటే ఆ క్యారెక్టర్స్ అందరూ కూడా రెడీ ఫర్ కాంబ్యాక్ మూడ్లో ఉంటారు. అండ్ దాని తర్వాత ద స్టేక్స్ జస్ట్ కీప్ బిల్డింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. నాకు ఇంకో నచ్చిన విషయం ఏంటంటే, మూవీలో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరిలోనూ గ్రే షేడ్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ అన్నిటిలోనూ. ఒక క్యారెక్టర్ లైక్ వన్స్ అగైన్ నాట్ ఎ స్పాయిలర్, వాడు నెగిటివ్ క్యారెక్టరే, కానీ వాడు చనిపోతున్నాడు అని అనిపించిన ఒక సిచ్యువేషన్లో వాళ్ళ అమ్మకు కాల్ చేస్తారు. అండ్ వాళ్ళ అమ్మ అంటారు, నీ కళ్ళు, నీ చేతులు, చెవులు, నీ కాళ్ళు పోయినా పర్లేదురా, ప్రాణాన్ని కాపాడుకుని వచ్చాయి, నేను చూసుకుంటాను నిన్ను అని. ఇట్లాంటి మూమెంట్స్ ఏంటంటే హ్యూమనైజ్ చేస్తాయి ఈ వైలెంట్ క్యారెక్టర్స్ని, ఈ వైలెంట్ వరల్డ్ని, వైలెంట్ స్టోరీని. అందుకే లాస్ట్ 30 minutes ఏదైతే ఉంటుందో ఆ ఫినాలే, అది ఒక యాక్షన్ పరంగానో లేకపోతే ఒక ఎమోషన్ పరంగానో కొత్త ఎమోషన్ అలాంటిది ఏం లేదు. కానీ దానికంటూ ఒక న్యూ లెవెల్ ఆఫ్ స్టేక్స్ అనేవి ఎక్కడ యాడ్ అవుతాయంటే, అవి లిటరలీ 2 ఫ్యామిలీస్ మధ్య జరుగుతుంది. ఆ 2 ఫ్యామిలీస్ కళ్ళ ముందు అదంతా అన్రావెల్ అవుతుంది. అక్కడ అది ఎంత హీరో ఫైట్ చేస్తున్నప్పుడు అదెంత మాసీగా అనిపించినా, ఎంత హీరోయిక్గా అనిపించినా, ఎంత ఎలివేషన్ అట్లా అనిపించినప్పటికీ, ఆన్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ యు నో దట్ ఇట్స్ గోయింగ్ టు లీవ్ అ వెరీ అన్ప్లెజెంట్ ఆఫ్టర్ టేస్ట్ అట్ ది ఎండ్. ఎవరు గెలిచినా ఓడినా ఓవరాల్గా ట్రాజిడీ అయితే కన్ఫర్మ్ ఒక సైడ్లో అనే ఒక ఇదైతే పడిపోద్ది మన మైండ్లో. ఇట్స్ నాట్ దాట్ ఈజీ వేర్ ఇట్ మేక్స్ యూ కేర్ ఫర్ బోత్ ద సైడ్స్. దట్ బీయింగ్ సెడ్, అగైన్ కమింగ్ బ్యాక్ టు స్క్రీన్ ప్లే, ఫ్లాష్ బ్యాక్ మీద మూవీ చాలా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. అది మూడ్ని క్యారీ చేసినప్పటికీ, అందులో కూడా పోలీస్ స్టేషన్లో ఒక అమేజింగ్ సీన్ ఉన్నప్పటికీ, అది ఖచ్చితంగా ఒక బంప్ అయితే ఉంటుంది స్టోరీలో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫ్లాష్ బ్యాక్లో ఒక చాయిస్ తీసుకున్నారు. అదేంటంటే, ఏ క్యారెక్టర్ వల్ల అయితే ఆ ఫ్లాష్ బ్యాక్లో ఒక పివటల్ ఇన్సిడెంట్ జరిగి దాని కాన్సిక్వెన్సెస్ వల్ల వేరే వాళ్ళ లైఫ్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయో, ఆ క్యారెక్టర్ని అసలు ఆన్ స్క్రీన్ చూపించకపోవడం. వి నెవర్ గెట్ టు సీ దట్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్. ఇది కొత్త చాయిసే, కానీ దానివల్ల ఎమోషనల్ కనెక్ట్ అనేది కూడా ఉండదు. అంటే ఆ క్యారెక్టర్ కనిపించకపోయేపాటికి. సో ఇట్ వర్క్స్ బోత్ ఫార్ అండ్ అగెయిన్స్ట్ ద ఫిల్మ్. బట్ అది ఫ్రెష్గా అయితే అనిపించింది. అండ్ స్పీకింగ్ ఆఫ్ మాస్ మూమెంట్స్ ఉన్నాయి, అండ్ మాస్ మూమెంట్స్ అన్నీ ఫెంటాస్టిక్గా వర్క్ అవుతాయి. కానీ ఏంటంటే, మూవీ ఈజీగా ఇచ్చేసేది ఆ మాస్ మూమెంట్స్ని. దానికి చాలా టైం తీసుకుని ప్రాపర్గా బిల్డ్ చేసి తర్వాత డ్రాప్ చేస్తుంది. అండ్ దే వర్క్ రియలీ వెల్. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ ద ఫిల్మ్. ద సినిమాటోగ్రఫీ, తేని ఈశ్వర్ గారిది, ఆ లాంగ్ టేక్స్, హ్యాండ్ హెల్డ్ కెమెరా, లైక్ ఏది కూడా ఫ్లాషీగా, ఇప్పుడు చూడు నేను ఒక కూల్ ఫ్రేమ్ పెడతాను, నేను ఒక ఐకానిక్ షాట్ నేను ఇప్పుడు క్రియేట్ చేస్తా అన్నట్టు ఆ ఇంటెంట్ కనిపించదు. ఇట్స్ జస్ట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్యాప్చర్ ఇట్. కొన్ని సీన్స్ ఇట్స్ లిటరల్ లైక్ వీఆర్ ఈవ్స్ డ్రాపింగ్ ఆన్ ద క్యారెక్టర్స్.
సో యా ఎస్యు అరుణ్ కుమార్ గారు ఈజ్ డెఫినెట్లీ ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే టేక్ ఇట్ పనయారం పద్మినియం, టేక్ ఇట్ సేతుపతి విచ్ ఈజ్ ఆల్సో ప్రాపర్ మాసీ ఫిల్మ్. మీరు క్రాక్ మూవీ కానీ చూస్తే గోపిచంద్ మలినేని గారిది చాలా ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ చిత్తా విచ్ ఇస్ చిన్న, మీరు అది చూసే ఉంటారు. దిస్ డైరెక్టర్ హీ హ్యాజ్ అ వెరీ వాట్ యూ కాల్ యునీక్ విజన్. పెద్ద డిఫరెంట్గా ఉండవు, యూజువల్ స్టోరీసే రూటెడ్గానే ఉంటాయి, గ్రౌండెడ్గానే ఉంటాయి. ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏది ఉండదు. బట్ హీ డస్ దెమ్ సో వెల్. ఇట్ హ్యాస్ అ వెరీ, ఆల్ హిస్ ఫిల్మ్స్ హ్యావ్ అ వెరీ హ్యూమెన్ టచ్. ఆ రకంగా వీరధీర సూరన్ వాజ్ రియలీ సాటిస్ఫైయింగ్ వాచ్. నేను యాక్చువల్లీ ఐ వాచ్ ఇట్ ఇన్ అ వెరీ బ్యాడ్ సింగిల్ స్క్రీన్. ఇట్స్ వెరీ బ్యాడ్. నాకు యాక్చువల్లీ మూవీ రెండోసారి ఐ వాంట్ టు వాచ్ ఇట్ ఇన్ అ గుడ్ థియేటర్. ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్ అగైన్. యా, మన సింగిల్ స్క్రీన్ 70mm అది ఇదని రొమాంటిసైజ్ చేస్తాం కానీ ద మెయింటెనెన్స్ ఈస్ వెరీ బ్యాడ్. ఆడియన్స్ డిజర్వ్ బెటర్. Yeah, so that's it from this review. Do subscribe to Galata Telugu, and you will get Mad Square and Robin Hood reviews also. So do subscribe to Galata Telugu. Thank you. Sell your used phone in 60 seconds on Dofi and get instant cash to upgrade. Taste the Daily. Taste the Daily.